वीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय शर्वाय महादेवाय ते नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 6:09 తిథి నవమి తెల్లవారుజామున 4:31 వరకు. నక్షత్రం విశాఖ సాయంకాలం 4:43 వరకు. వర్జం రాత్రి 8:29 నుంచి 9:59 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుంచి 1:35 వరకు. మరల మధ్యాహ్నం 3:08 నుంచి 3:53 వరకు. అమృతకాలం ఉదయం 8:21 నుంచి 9:52 వరకు. మరల తెల్లవారుజామున 5:29 ప్రారంభం. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. నేటి విశేషం అన్వష్టకలు అంటే అష్టక అనే శ్రాద్ధానికి తరువాత రోజున అర్థం. ఈరోజు కూడా ఆ పితృదేవతలను ఆరాధించడం, వారి కోసం దానాలు చేయడం, తద్వారా తాము పూర్వ వంశస్థుల నుంచి జ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం జరుగుతుందండి. అప్పుడు మన యొక్క జీవన విధానం చాలా సుముఖంగా, సులభంగా, ఆనందప్రదంగా కొనసాగుతుంది. నేటి ఆణిముత్యాలు. సమయోచితమైన మౌనం మాటల కంటే గొప్పది. సాటివారికి సాయపడకుండా సమాజాన్ని ఉద్ధరించాలనుకోవడం హాస్యాస్పదం, మూర్ఖత్వం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. సృష్టిలో మొక్కలకు చెట్లకు ఉన్న ప్రాధాన్యత ఆద్యంతము కూడా విశిష్టవంతమైన ప్రభావాన్ని మానవాళికి కలిగిస్తూ ఉన్నది. మన ఇళ్లల్లో కూడాను ఉసిరిక చెట్టు అని చెప్పేసి నాటేటువంటి సంప్రదాయం కనిపిస్తుంది. ఈ ఉసిరికను ధాత్రి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. ఎవరైతే ఈ ఉసిరిక కాయలను నిత్యం కూడాను ఆహారంగా కొద్దిగా స్వీకరించిన, దీని నుంచి తయారయ్యేటువంటి ఔషధీయయుక్తమైనటువంటి గుణాల్ని ఉపయోగించుకున్నట్లయితే తీవ్రతరమైనటువంటి జబ్బులు రాకుండా కాపాడటానికి ఈ ధాత్రీ లక్షణం కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఉసిరిక చెట్టు కింద దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణ ఎవరైతే చేస్తారో తప్పనిసరిగా విష్ణు భగవాని యొక్క అనుగ్రహాన్ని మనం పొంది తీరతాం అని కూడా చెప్పడం జరిగింది. అందుకే కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరిక చెట్టు కింద భోజనాలు చేయటం, ఉసిరిక చెట్టును ఆరాధన చేయటం, ఉసిరిక కాయలో ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించటం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని మనకు ప్రసాదించేటువంటి
దైవ చింతనా తత్వంతో కూడినటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి భావన పరంపర మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో చాలా గొప్పగా చెప్పారు. అందుచేతనే వనవిహారము అనేటువంటి పేరుతో ఉసిరిక చెట్టు కింద ఆ సాలగ్రామాన్ని ఉంచి పూజ చేసి అందరూ కూడా భోజనాలు చేయండియా అన్నారు. అలా చేసినట్లయితే ప్రకృతి పరమాత్మను ఆరాధన చేసినటువంటి దివ్యవంతమైన ప్రభావం మన మనస్సుకు నాటుతుంది. మనమంతా కూడాను ఆ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహరీత్యానే ఈ చక్కటి జీవితాన్ని గడుపుతున్నాం అనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశమే. అందుచేతనే మన భారతీయ సంస్కృతిలో వృక్షో రక్షతి రక్షితః, ఎవరైనా సరే వృక్షాన్ని నాటండి, వృక్షాల్ని పెంచండి, వృక్షాలకు సేవ చేయండి అని చెప్పేసి, అవి మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి అని చెప్పేసి అనేక రకాలైనటువంటి లక్షణాలతో కూడినటువంటి ప్రభావం మనకు అందించారు మహర్షులు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అరయం వార్తుల బెంచు కల్లవలు కండు అన్యాయ విత్తార్జనంబును గైకోడు పరోపకారమును సల్పున్ పెద్దలంజేరి సద్వినయంబున్ కనుపర్చు భూతసముడవు తెల్లంబుగా నీ యశంబును కీర్తించి తరించు సజ్జనుడు బాబూ సూర్యనారాయణ. ఓ సూర్యనారాయణ స్వామి, అనయం వార్తుల బెంచు, నీ భక్తుడైన సజ్జనుడు నిరంతరము కూడా ఎవరైతే బాధల్లో ఉన్నారో వారందరినీ కూడా ఆదుకొని వారిని సంరక్షించే ప్రయత్నం చేస్తాడు. అనయం వార్తుల పెంచు, ఆర్తితో ఉన్న వారిని దగ్గరకు చేర్చుకుని వారి బాధలు తొలగించే విధంగా ప్రయత్నం చేస్తాడు నీ భక్తుడైన సజ్జనుడు. కల్లవలు కండు, అబద్ధం ఆడడు. అబద్ధం ఆడవలసినటువంటి పరిస్థితి వచ్చినా సరే నిజాన్నే చెబుతాడు. కల్లవలు కండు అన్యాయ విత్తార్జనంబును గైకోడు, అన్యాయంగా సంపాదించేటువంటి మార్గాన్ని తాను అవలంబించడు. ఒకవేళ ఏదైనా అన్యాయంగా తన దగ్గరికి వచ్చినా సరే ధనం, దాన్ని తీసుకోడు. పరోపకారమును సల్పున్, తనకు చేతనైనంత వరకు కూడా ఇతరులకి ఉపకారాన్ని చేస్తాడు. పెద్దలంజేరి సద్వినయంబున్ కనుపర్చు, పూజ్యులైన వారు, శాస్త్ర విధులు, మహనీయులు తమ వ్యక్తిత్వం చేత మహోన్నతులై ప్రశాంత చిత్తులై సాత్విక జీవనాన్ని అవలంబించినటువంటి వారు అయిన పెద్దల దగ్గరకు వెళ్ళి వారి దగ్గర చాలా వినయంగా ఉంటాడు. భూతసముడవు, అందరి ఎడల, అన్ని జీవుల ఎడల ప్రేమగా ఉంటాడు. తెల్లంబుగా నీ యశమ్మును కీర్తించి తరించు, ఎప్పుడూ నీ భక్తుడైన వాడు నీ గుణగణాలను 10 మందికి వేనోళ్ల చాటుతూ కొనియాడుతూ ఆనందిస్తూ నీ గుణగణములకు తాను తరిస్తాడు. సజ్జనుడైన నీ భక్తుడు అబద్ధం చెప్పడు, ఆర్తుల్ని ఆదుకుంటాడు. అన్యాయంగా వచ్చేటువంటి ధనాన్ని తాను స్వీకరించడు. పెద్దల ఎడల వినయంతో ఉంటాడు. అందరి పట్ల కూడా దయగలిగి సమబుద్ధితో వ్యవహరిస్తాడు. నిరంతరము నీ గుణగణములను కొనియాడుతూ ప్రశాంత చిత్తుడై సన్మార్గంలో సాగుతాడు. అలా సాగే విధంగా నీవు అనుగ్రహిస్తావు. నిన్ను గనక భక్తితో శరణు వేడినట్లయితే ఓ సూర్యనారాయణ మూర్తి, ఎవరికైనా సరే ఆయురారోగ్యములు సద్బుద్ధిని కలిగించి వారిని సన్మార్గంలో నడిపిస్తావంటూ ఆ సూర్యనారాయణుని గుణగణములను, ఆయన భక్తుల సద్గుణములను చక్కగా వివరిస్తూ
అచ్చ తెలుగులో ఎన్నెన్నో అద్భుతమైన ప్రయోగములు చేస్తూ చక్కని తెలుగు పలుకుబడితో గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి సూర్యనారాయణ శతకంలోని మరి ఒక పద్యాన్ని గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై సూర్యనారాయణ. లీలామానుషదేహం లక్ష్మీశం త్వాం ప్రసాదయే దేవం సంసారార్ణవపతితం కంసరిపో మాం త్వముద్ధరత్వరయా కంసరిపో మాం త్వముద్ధరత్వరయా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణశరణం మమ. కంసాసుర సంహరణ కలయ కృష్ణ సంసార సింధుతారణ. ఈ కీర్తనలో గురుపుత్రుని తిరిగి బ్రతికించి గురుదక్షిణ చెల్లించి సాందీపను అనుగ్రహించిన కృష్ణుని యొక్క దివ్యత్వ మానవత్వ అపూర్వ సమన్వయ తత్వము గోచరిస్తున్నది. ఈ కీర్తనలో 2వ చరణంలో ప్రవేశిస్తున్నాం. వాచామ గోచర వసుదేవతనయ సదాచార పాలక ధనుజాంతక హే చారు కమల విలోచన భవపాశమోచన శతకోటి మన్మథమోహన. వాచామగోచర వసుదేవతనయ. ఇక్కడ మానవుడిగా సంచరిస్తూనే హఠాత్తుగా సంయమనీ నగరానికి వెళ్ళి యముణ్ణి నిగ్రహించడమనే తత్వాన్ని పరిశీలిస్తే ఈయన మాటలకి మనస్సుకి అందని పరతత్వమని స్పష్టమవుతున్నది. అందుకే వాచామగోచర అంటే వాక్కుకి మనస్సుకి అందనివాడు. వసుదేవతనయ సదాచార పాలక. వాచామగోచరమైనటువంటి అనగా పలుకులకందని పరతత్వము వసుదేవతనయుడిగా అవతరించి సదాచారాన్ని పాటించాడు. సదాచారం అనగా ధర్మము. ఆ ధర్మాన్ని ఇంత చక్కగా నిర్వహించినందుకు గాను ఇక్కడ సదాచార పాలక అని స్తుతింపబడ్డాడు. ధనుజాంతక హే చారుకమల విలోచన భవపాశమోచన శతకోటి మన్మథమోహన. వారిజ సంభవ వందిత పాదాబ్జ భూరి దయారస భువననాథ. బ్రహ్మదేవుని చేత నుతింపబడిన పాదపద్మములు గలవాడ. ఇక్కడ ఈ మాట చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఇక్కడ యముని నిగ్రహించారని చెప్పారు గనక ఇదివరలో బ్రహ్మను కూడా నిగ్రహించారని చెప్పారు. సమస్త దేవతలు బ్రహ్మకు అధీనులు, ఆ బ్రహ్మదేవుడు విష్ణువునికి అధీనుడు. ఇలా సర్వదేవాది దేవుడైనటువంటి నారాయణ తత్వము కృష్ణావతారంలో స్పష్టమవుతున్నది. ఆ కారణం చేతనే ఇక్కడ బ్రహ్మదేవుని చేత నమస్కరింపబడిన పాదపద్మములు గలవాడా అని కీర్తించారు. భూరి దయారస. ఇక్కడ గురుపుత్రుని తిరిగి బ్రతికించడంలో స్వామి చూపించినది విస్తారమైన కృపారసాన్ని ప్రకటించాడు. అందుకే భూరి దయారస భువననాథ నారాయణ తీర్థ నత చరణాంబుజ నానావిధ లీలా వినోద. ఈ విధంగా వివిధ విధములైన లీలలతో వినోదించేటువంటి కృష్ణావతారంలో అటు తర్వాతి ఘట్టం విద్య పూర్తి చేసుకున్న తర్వాత స్వామి తిరిగి మధురానగరానికి వచ్చారు. ఈ లోపల జరాసంధుడు మొదలైనటువంటి శత్రువులు సిద్ధంగా ఉన్నట్ట. ఈ జరాసంధుడు కంసునికి మామ. ఎప్పుడైతే కంసును మరణించాడో దానితో కోపగించుకొని కృష్ణునిపైకి దండెత్తాడు. పైగా కృష్ణుని యొక్క ప్రతాపం ఇతనికి తెలిసి హఠాత్తుగా దండెత్తకుండా శత్రువులందరినీ సమకూర్చుకుని అనేకములైన అక్షౌహిణి సేనలతో మధురానగరం మీదకి దండెత్తాడు జరాసంధుడు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ అవలీలగా ఇటువైపు బలరామ సహితుడై ఆ వచ్చినటువంటి శత్రువులందరినీ సంహరించేట. జరాసంధుడు పట్టుబడ్డాడు బలరాముని చేత. కానీ కృష్ణ పరమాత్మ విడిచిపెట్టేట. ఎందుకు విడిచిపెట్టాడంటే తాను చెయ్యదలుచుకున్న అవతార కార్యం ఇతడి వల్ల సులభంగా జరుగుతుంది అని కృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశం. అవతార కార్యం ఏమిటి? అసురాంశలతో పుట్టినటువంటి రాజులందరినీ సంహరించడమే కృష్ణ పరమాత్మ యొక్క అవతార కార్యం. పైగా ఈ జరాసంధుడు ఈ అసురాంశతో ఉన్న రాజులందరినీ కూడగొట్టుకు వచ్చాడు. మొదటి దెబ్బ కొట్టి వదిలిపెడితే మళ్ళీ వెళ్ళి మరికొందరిని కూడగొట్టుకొస్తాడు. ఇలా మాటిమాటికి రావడంతో తన అవతార కార్యం సులభంగానే జరిగిపోతుంది. ఎందుకంటే దుష్టుడు దుష్టుల్ని ఆకర్షిస్తాడు. అదేవిధంగా దుష్టుడైన జరాసంధుడు దుష్టుడైన ఇతర రాజులను కూడా తీసుకొస్తాడు. వారందరినీ అవలీలగా సంహరించవచ్చు. ఇలాగ అనేక మార్లు జరాసంధుడు దెబ్బ తిని కూడా మాటిమాటికి దండెత్తాడు. ఇలా 17 మార్లు దండెత్తట. 17 మార్లు కూడా కృష్ణుని చేత పరాభవించబడ్డాడు. జరాసంధస్య సైన్యాని హతాని హరిణా అసకృత్. అసకృత్ అంటే పలుమార్లు అని అర్థం. పలుమార్లు విష్ణువు చేత జరాసంధుని సైన్యములు దెబ్బతిన్నాయి.
ఈ సమయంలోనే నిహతః కాలయవనో ముచుకుంద ముఖాగ్నిన, కాలయవనుడు అనేటువంటి అసురాంశతో ఉన్నటువంటి రాజు ముచుకుందుడి యొక్క ముఖాగ్నిచే సంహరింపబడ్డాడు. ఒక్క వాక్యంలో చెప్పారు. కానీ ఈ కథను మనం కొంచెం పరిశీలిస్తే కాలయవనుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. అంటే రాక్షసాంశతో పుట్టినటువంటి రాజు, పరమ దుష్టుడు. దుష్ట రాజుల్ని సంహరించడానికి అవతరించిన వాడు కృష్ణ పరమాత్మ. అయితే ఈ కాలయవనుడు కృష్ణుని వద్దకు రావడం వెనక నారదుని పాత్ర ఉన్నది. ఈ నారదుడు నారాయణ యొక్క సంకల్పాన్ని అనుసరిస్తూ అవతార కార్యానికి సహకరించే మహర్షి ఇతడు. అతడు కాలయవనుని వద్దకు వెళ్ళి ప్రోత్సహించేట కృష్ణునిపైకి దండెత్తడానికి వెళ్ళమని. అప్పుడు కాలయవనుడు అనేకములైన అక్షోహిణి సేనలతో మధురానగరంపైకి దండెత్తాడు. ఆ సమయంలోనే జరాసంధుడు కూడా సిద్ధపడుతూ అతడు మరొక వైపు నుంచి వస్తున్నట్ట. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చేసినటువంటి అద్భుతమైన కార్యం ఏమిటి అంటే, ఆయన ఒక్కసారి విశ్వకర్మని తలంచుకున్నాడు. విశ్వకర్మ నారాయణ ఆజ్ఞను అనుసరించి సముద్ర మధ్యంలో 12 యోజనాల విస్తీర్ణము కలిగినటువంటి ద్వారకా నగరాన్ని ఆ రాత్రికి రాత్రే నిర్మాణం చేసేట. విశ్వకర్మ దేవశిల్పి కనుకనే సాధ్యమైంది, మానవ శిల్పులకు అది సాధ్యం కాదు. ఇక్కడ కూడా మనం కృష్ణుడు సాక్షాత్ నారాయణుడుగానే ప్రవర్తిస్తున్నాడు అని స్పష్టమవుతున్నది. ఎందుకంటే ఆయన స్మరిస్తే వచ్చాడు విశ్వకర్మ. ఆ వచ్చినవాడు వెంటనే కృష్ణుని ఆజ్ఞను అనుసరించి ద్వారకానగర నిర్మాణాన్ని చేశాడు. కృష్ణ పరమాత్మ తన యోగమాయా శక్తితో మధురానగర వాసులందరినీ కూడా ద్వారకలోకి చేర్చాడు. తాను ఒక్కడే కోట నుంచి బయటకు వచ్చాట. ఆ రావడాన్ని అక్కడ మోహరించి ఉన్నటువంటి సేనలతో ఉన్న కాలయవనుడు చూసి కృష్ణుని పట్టుకుందామని వెంటబడ్డాడు. వెంటనే కృష్ణుడు పరిగెత్తినట్టుగా అభినయిస్తూ క్రమంగా కాలయవన్ని చాలా దూరం తీసుకెళ్ళిపోయాడు. ఆ తీసుకువెడుతూ గుహలోకి ప్రవేశించాడు కృష్ణ పరమాత్మ. వెళ్ళి అంతర్ధానం అయిపోయాడు. ఆ గుహలోకి వెళ్ళాడు కాలయవనుడు. ఎక్కడున్నాడా కృష్ణుని వెతుక్కుంటున్నట్ట. అక్కడ ముచుకుందుడు అని యుగాల నాటి ఒక చక్రవర్తి నిద్రిస్తున్నాడు. అది మామూలు నిద్ర కాదు, తపస్సుతో సాధించిన యోగ నిద్ర. ఆ నిద్రలో అతడున్నాడు, మహా తేజస్సుతో ఉన్నాడు. కృష్ణుని వెతుక్కుంటున్న కాలయవనుడు ఈ ముచుకుందుడే ముకుందుడేమో అని భ్రమించాడు. పైగా మాయావి అయిన ముకుందుడు ఇలా అభినయిస్తున్నాడేమో అని భావించి కాలితో తన్ని లెమ్మన్నట్ట. అప్పుడు నిద్రపోతున్న ముచుకుందుడు ఒక్కసారి లేచి కళ్ళు తెరిచాడు. ఆ తెరిచిన కళ్ళ నుంచి వచ్చిన అగ్నిజ్వాలలతో కాలయవనుడు నిలువునా భస్మమయ్యాడు. ఈ విధంగా కాలయవన్ని సంహరించడం కోసం ముకుందుడు అద్భుతమైన లీల చేశాడు. ఇక్కడ కూడా కృష్ణుని యొక్క ఆ పరిశీలన, ఆయన దివ్యత్వం మనకి స్పష్టంగా తెలుస్తున్నది. ఇటు కాలయవనుడికి కృష్ణుడి చేతిలో మరణించే యోగం లేదు. అందుకు అటువైపు తిప్పాడు తండ్రి. పైగా ముచుకుందుడిని నిద్రలేపు అనుగ్రహించాలనుకున్నాడు పరమాత్మ. అందుకు ఆయన నిద్రలేపు అనుగ్రహించడము, నిద్రలేచిన వెంటనే అతని కంటి మంటల్లో కాలయవనుడు తగలబడేలా చెయ్యడము, ఈ రెండు కృష్ణలీలలో భాగమే. ఇక్కడ కొంచెం ముచుకుందుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలిస్తే, ముచుకుందుడు కొన్ని యుగాల నాటి చక్రవర్తి. ఇతడు శ్రీరాముని కంటే పూర్వీకులైనటువంటి సూర్యవంశ చక్రవర్తి మాంధాత చక్రవర్తి, ఆయన యొక్క పుత్రుడు ముచుకుందుడు. అతడు దేవదానవ యుద్ధంలో దేవతలకు సాయం చేసేట. ఆ తర్వాత దేవతలు ఏం వరం కావాలని అడిగారు. అప్పుడు చెప్పాడు, నా మోక్షం ఇవ్వండి అని. మోక్షం ఇచ్చే శక్తి మాకు లేదు, అది పరమాత్మకు మాత్రమే ఉన్నది, ఇంకేమైనా కోరుకో అన్నట్ట. అయితే మోక్షం లేనప్పుడు నాకేమీ అక్కర్లేదు, నాకు మంచి నిద్రనివ్వండి అన్నట్ట. ఆ నిద్ర యోగ నిద్ర, మామూలు నిద్ర కాదు అది. అంటే కేవలం అంతర్ముఖమైన స్థితిలో ఉంటాడు. అలాంటి దివ్యమైన నిద్రని వరంగా పొంది ఈ గుహలో ఉన్నాడు అతను. అతన్ని అనుగ్రహించడం కోసం నారాయణుడు ఈ విధమైన లీలారచన చేశాడు. కొంతకాలం తపస్సు చేసి నేత్రములు మూసిన వారు ఒక్కసారి బహిర్ముఖులైతే వారి నుంచి అంతవరకు లోపలున్న తపశ్శక్తి వెలికి వచ్చిందా ఎదురుగుండా ఉన్నవాళ్ళు తట్టుకోలేరు. ఇది తపశ్శక్తి యొక్క గొప్పతనం. అది అలాగా తపోమయమైన ఒక నిద్రతో ఉన్నవాడు హఠాత్తుగా కళ్ళు తెరిస్తే ఆ లోపలి తేజం వెలికి రాగానే ఎదురుగా ఏది ఉంటుందో అది భస్మం అవుతుంది. అది అగ్ని యొక్క లక్షణం. అది అలాగ ముచుకుందుని నేత్రాగ్ని నుంచి వచ్చినటువంటి ఆ జ్వాలలకి దగ్ధుడైపోయాడు కాలయవనుడు. ఆ తర్వాత ముచుకుందుడు ఎక్కడున్నానో ఏమిటో అని ఒక్కసారి పరిశీలించుకుని తన స్థితినంతటినీ తెలుసుకున్నాడు. ఎదురుగా కనబడ్డాట ఆ తర్వాత నారాయణుడు. ఆ కనబడినటువంటి ముకుందుడిని చూసి నమస్కరించాడు. ఇక్కడ భాగవతంలో చాలా రమ్యమైన అనేక అంశములు ఉంటాయి. అప్పుడు నిన్ను చూస్తూ ఉంటే నాకు నారాయణుడు అనిపిస్తుంది, నువ్వు ఎవరివయ్యా అని అడుగుతాడు ముచుకుందుడు. అప్పుడు మందహాసం చేస్తూ నేను వసుదేవ తనయుడైన శ్రీకృష్ణుడను అని చెప్తాడు. వెంటనే ముచుకుందుడు అంటాట, ఆనాడు నా గర్గమహాముని చెప్పాడు, 28వ మహాయుగం నాటి ద్వాపర యుగంలో నారాయణుడు కృష్ణుడయ్యి అవతరిస్తారు అని చెప్పారు. అంటే నువ్వు కృష్ణుడు అనమాట, అంటే ఇప్పుడు ద్వాపర యుగం వచ్చిందనమాట అని వెంటనే అంటాడు అక్కడ ముచుకుందుడు. దీన్ని బట్టి ఈ ముచుకుందుడు ఎప్పటివాడు, ఆ గర్గమహాముని ఎప్పటివాడో ఆలోచించాలి. ఆ గర్గమహాముని కృష్ణుడికి పేరు పెట్టాడు.
ఆయన ఎప్పటివాడు? ముచ్చుకుందుడి కాలం నాటివాడు. ఇంకా చెప్పాలంటే అందుకు ముందు నుంచి ఉన్నాడు. దీన్ని బట్టి మహర్షుల యొక్క ఆయువులు మన లెక్కలకు అందవు అని తెలుస్తున్నది. ఆనాడు గర్గమహాముని చెప్పాడు. అప్పటి నుంచి నారాయణ్ణే ధ్యానిస్తూ యోగనిద్రలో ఉన్నాడు ఈ ముచ్చుకుందుడు. ఇప్పుడు కళ్ళు తెరిచిన వెంటనే ఏ నారాయణ్ణి తలంచుకుంటున్నాడో ఆ నారాయణుడే ఇప్పుడు ముకుంద రూపంతో గోచరించాడు. వెంటనే ముచ్చుకుందుడు ఆనందంతో స్వామివారిని స్తుతించబోతున్నాడు. ఈ ఘట్టాన్ని 2 శ్లోకాల్లో ఆవిష్కరిస్తున్నారు నారాయణ తీర్థులు. చిరసుప్తోత్థితస్యాస్య ముచుకుందస్య పశ్యతః అనుగ్రహాయ భగవాన్ ఆవిర్భూతో గుహాంతరే. చాలా కాలం నుంచి నిద్రిస్తూ ఇప్పుడే మేల్కొన్నటువంటి ముచుకుందుని ఎదురుగా ఆయన అనుగ్రహించడానికై సాక్షాత్కరించాడు పరమాత్మ. ముచుకుందోపితం దృష్ట్వా బంధహంతారమాత్మనః నృసింహమందవనం లక్ష్య ప్రణస్తోతి దివ్యదృక్. ఎప్పుడైతే ఆ విధంగా స్వామిని చూశాడో ఆయన నృసింహస్వరూపుడు అని తెలుసుకుని నమస్కరించి స్తుతిస్తూ ఉన్నాడు అన్నారు. ఇక్కడ నృసింహుడు అని ఒక మాట వేశారు. ఇక్కడ ఇందులో ఉన్న విశేషం ఏమిటి అంటే నృసింహుడు అంటే పురుషోత్తముడు అని అర్థం. నర సింహ, సింహ అంటే శ్రేష్ఠ అని అర్థం, నర అంటే పురుష అని అర్థం. నర సింహ అంటే పురుషోత్తమ అనే అర్థాన్ని కూడా తీసుకోవచ్చు. ఇంకోవైపు ఆనాడు నరసింహస్వరూపం ధరించినటువంటి వాడే ఈయన అని. అయితే ఇక్కడ విశేషం ఏంటి అంటే నృసింహవదనం అనే మాట ఉన్నది. అంటే నరరూపం ధరించి సింహవదనంతో ఉన్నటువంటి స్వామి అని. ముచుకుందోపితం దృష్ట్వా బంధహంతారమాత్మనః నృసింహవదనం దేవం ప్రణస్తౌతి దివ్యదృక్. ఆ నృసింహవదనంతో ఉన్నాడు అని అంటే ఇక్కడ కృష్ణస్వరూపం ఆయన నరసింహస్వరూపంగా భావనలోకి వచ్చింది. నరసింహుడు తేజోమయ స్వరూపుడు, అందుకు ఆ భావనతో దర్శిస్తున్నాడు. ఆనాటి నరసింహుడే ఈనాటి కృష్ణుడు అనేటువంటి భావంతో దర్శిస్తూ, పైగా నృసింహుడని చెప్పడంలో మహా తేజస్వరూపుడు అనే భావం ఇక్కడ కృష్ణుడు కూడా నరసింహుడే ఒక విధంగా. ఎలాగూ నరుల్లో సింహము వంటి వాడు అనగా నరరూపంలో తిరుగుతున్నప్పటికీ సింహముగా అనగా శ్రేష్ఠ స్వరూపముగా ఉన్నవాడు పురుషోత్తముడైన శ్రీకృష్ణుడే నరసింహుడు. ఆ విధంగా పురుషోత్తముడైన పరమాత్మని చూసి నమస్కరిస్తూ స్తోత్రం చేస్తూ ఉన్నాడు ముచ్చుకుందుడు. ఆ స్తోత్ర విశేషాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం నమో హనుమతే నమః. భగవంతుని చోటు లేదు, ఎక్కడ అన్ని చోట్ల ఉన్నాడు. ఏది చూపించండి చూస్తాం. లేని చోటు మనం అనుకుంటాం భగవానుడు లేడా ఎక్కడ అనటానికి వీల్లేదు. రాయిలో ఉన్నాడు, రప్పలో ఉన్నాడు, కొండల్లో ఉన్నాడు, గుట్టల్లో ఉన్నాడు, అంతటా వ్యాపించున్నాడు. ప్రహ్లాద్ భక్తుడు ఇందుగలడందులేడని సత్యం పలికాడు. ఇక్కడ కాదు, అన్ని చోట్ల ఉన్నాడు. ఇక్కడ లేదని చెప్పడానికి అయిల్లా, అక్కడ ఉన్నాడని చెప్పడానికి అయిల్లా. అందుచేత మనం వేటిని కూడా నిందించకూడదు. అన్ని చోట్ల పరమాత్మనే ఉన్నాడు. అన్నిట్లోనూ అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా గౌరవంగా మెలగాలి. సర్వంతర్యామి పరమాత్ముడు అన్ని చోట్ల ఉన్నాడు. ఒక మహానుభావుడికి అంతటి సమబుద్ధి కలగలేదు కదా అంటే మన స్వామి అతడి బాధను తొలగించి అనుగ్రహించాడు. మనం ఆ కథను కొంచెం తెలుసుకుందాం. పూర్వం గంధర్వ పట్టణంలో సుదందుడనేటువంటి మహర్షి ఉండేవాడు. అతడు నిరుపేద, కానీ బాగా చదువుకున్నవాడు, గొప్ప తపస్సు చేసినవాడు, వృద్ధుడు. హృదయంలో ఆత్మారాముణ్ణి దర్శిస్తూ ఆనందంగా ఉండేవాడు. అలాంటి ఆయనకు హఠాత్తుగా ఆకలి బాధ పీడించుతుంది. రోజులు గడుస్తున్నాయి. ఆయన ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. తిని 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 చాలా కష్టపడుతున్నాడు. ముసలివాడు కావటం వల్ల శరీరం సహకరించడం లేదు తినటానికి కూడా. అప్పుడు భారద్వాజ్ మహర్షి నిత్యం అన్నదానం చేస్తూ ఉండాడని తెలిసింది. ఆయన ఆశ్రమానికి వెళితే అక్కడైనా నాకు ఆకలి తీరుతుందేమో, నేను తినేది చాలదు అని అక్కడికి వెళ్ళాడు. ఎలాగో ఓపిక తీసుకొని భరద్వాజముని ఆశ్రమానికి బయలుదేరాడు. భరద్వాజముని వచ్చినటువంటి అతిథులందరినీ ఆదరించి అన్నం పెట్టాడు.
భరద్వాజ విందు అనేదే ఉంది మనకు కథలో, రామాయణంలో. రాముడికి చేశాడు కదా, భరతుడికి చేశాడు. ఎందుకో సుదంతుడిని చూసి కూడా అతన్ని వదిలి పక్క వారిని ఆదరించి అన్నం పెట్టాడు. సుదంతుడు వెళ్ళిందే దానికి. సుదంతుడి యొక్క గోడు కూడా చెప్పుకున్నాడు ఆకలో అని. అయినా వాడిని చూడలేదు, వాడిని ఆదరించలేదు కూడా. భరద్వాజమని ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదేంటిది? చూసి చూడనట్టుకున్నాడు. అదేమిటి, నేను వేదాంగాలన్నీ చదువుకున్నాను కదా, గొప్ప తపస్సుకు వేరే చేశా, జతకు నాకు వయస్సు వేరే అయిపోయింది, నేను బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాను. అలాంటి నన్ను వదిలి నా పక్కన ఉన్నటువంటి వాడిని ఈ ముని గౌరవిస్తున్నాడు. ఏమిటైంది ఈ మునికి? నన్ను ఎందుకు వదిలేశాడు? ప్రేమతో ఆదరిస్తూ వారికి అన్నం పెడుతున్నాడే, నన్ను అసలు ఎందుకు వచ్చామని కూడా అడగలేదే. దీనికి ఏదో కారణం ఉండి ఉంటుంది అనుకున్నాడు. మునినే ప్రార్థించి తెలుసుకుంటాను అనుకొని భరద్వాజ మునికి నమస్కరించి ఇట్లా అడిగాడు. మునీంద్ర, మీరు అందరినీ కూడా ఆదరిస్తున్నారు, అన్నం పెడుతున్నారు, కానీ నన్ను మాత్రం ఎందుకు పట్టించుకోవటం లేదు? నేను ముసలివాడిని, ఆకలితో అలమటిస్తున్నాను కదా, నన్నెందుకు నిర్లక్ష్యంగా చూస్తున్నారో చెప్పండి అని అడిగాడు. అసలు నన్ను పట్టించుకోవటం లేదు కదా అని. అప్పుడు భరద్వాజమని, అయ్యా ఇందులో నా తప్పేమీ లేదు, అందరినీ కూడా ఆదరిస్తూ నేను విడిచిపెడుతున్నానంటే అందుకు నువ్వు చేసినటువంటి పాపకర్మే కారణం. పూర్వజన్మలో నువ్వు రాజు, ప్రజలందరినీ చక్కగా చూసుకున్నావు, బాగా చదువుకున్నావు, అయినా ఎందుకో ఆంజనేయ స్వామిని ద్వేషించావు, స్వామి దైవం కాదని, కోతి అని వెక్కిరించావు, హనుమంతుడి సేవకులను బాధించావు, ఒకనాడు శత్రువుల చేతిలో ఓడి నువ్వు మరణించావు. అందరినీ చక్కగా చూసుకున్నందుకు ఇప్పుడు మునివి అయ్యావు. ఆంజనేయ స్వామిని దూషించినందుకు గాను నీకు ఎక్కడ అన్నం దొరకటం లేదు, ఆకలితో చస్తున్నావు. కనుక నేను నీకు ఆయన మంత్రం ఉపదేశిస్తాను, శ్రద్ధగా ఆయన్ను ఉపాసించు, నీకు అన్నం దొరుకుతుంది, ఆకలి తీరుతుంది అని భరద్వాజముని ఆంజనేయ మంత్రాన్ని సుదందుడికి ఉపదేశించాడు. సుదందుడు ఆ స్వామిని ఉపాసించి పాపాన్ని పోగొట్టుకున్నారు. ఒకనాడు హనుమంతుడు సుదంతుడికి దర్శనమిచ్చి, సుదంత, నీకిదే చివరి జన్మ, నన్ను సేవిస్తూ ఉండని చెప్పాడు. ఎవరిలో ఏ గొప్పతనం ఉన్నదో ఒక్క భగవంతుడికే తెలుసు కదా. కనుక నిందించటం అనేది పాపం, అది ఎవరికి మంచిది కాదు అని తెలుసుకోవాలి. కాబట్టి నిత్యము భగవంతుడి గొప్పతనాన్ని గుర్తిస్తూ వినయంగా ఉండటమే అందరికీ మంచిదని హనుమస్వామి ఈ కథ ద్వారా మనకు బోధిస్తున్నాడు. ఓం నమో హనుమతే నమః.